అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నవంబర్ 10. సో మొన్న శుక్రవారం మార్కెట్ ఏ విధంగా పర్ఫామ్ చేసిందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఓపెనింగ్ మన సపోర్ట్ దగ్గర అయితే ఓపెన్ అయ్యి కిందకు వచ్చి అదేవిధంగా 11:40 టైంలో బ్రేక్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్లో ఉండిపోయిందండి. సో ఈరోజు ఏం జరగబోతుందో ఒకసారి చూద్దాం. ఈరోజు నవంబర్ 10. సో మనం ఇక్కడ సపోర్ట్ లెవెల్ తీసుకొచ్చండి. ఇది దాదాపు ఈ క్యాండిల్ దగ్గర, ఓకేనా. అంటే సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,350 ఆ రేంజ్. అదేవిధంగా రెసిస్టెన్స్ చూసుకుంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అగైన్ ఈ లెవెల్ రెసిస్టెన్స్గా పనిచేసే అవకాశం ఉందండి. ఇక్కడ చూసుకుంటే మనకి సో మార్కెట్ అనేది రెండు లైన్లో యాక్ట్ చేయడానికి ఈరోజు కొంచెం స్కోప్ ఉంది. ఓపెనింగ్ ఫ్లాట్ అయ్యి మార్కెట్ కనుక పైకి వెళ్తే పైన ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి కింద దీన్ని క్రాస్ చేస్తే మాత్రం కింద ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆప్షన్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బ్రేక్అవుట్లు చేస్తేనే ప్రాఫిట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఆ డికే వల్ల ప్రీమియం అయితే లాస్ అవుతాం. కాబట్టి బ్రేక్అవుట్లు మాత్రమే ట్రేడ్ చేయండి, ఆప్షన్ బయ్యర్స్ మాత్రం. లేదు అంటే మార్కెట్ ఇందులోనే ఉండే ఛాన్సెస్ ఉంది. ఓపెనింగ్ పైన అయ్యి దీన్ని సపోర్ట్ తీసుకొని వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదు అంటే దీన్ని క్రాస్ చేస్తే అగైన్ ఎక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ కనుక లోలో ఓపెన్ అయితే దీన్ని బ్రేక్ చేస్తే పైన ఎక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. బ్రేక్అవుట్లు మాత్రమే ట్రేడ్ చేయండి ఆప్షన్ బయర్స్. అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి బ్రేక్ అయితే మంచి ప్రాఫిట్లు వస్తాయి, పైకైనా కిందకైనా. సో థ్యాంక్ యూ.